ప్రతిరోజు భగవద్గీత బోధనలు వినే మనస్కు దున్హకం శాశ్వతంగా దూరమవుతుంది అని మహానుభావులు చెప్పిన మాటల్లో ఎంతో లోతైన సత్యం దాగ ఉంది. ఎందుకంటే జీవితం అనే ఈ ప్రయాణంలో ప్రతి మనిషి కనిపించని ఎన్నో భారాలను మోస్తూనే ఉంటాడు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఏదో ఒక బాధ, ఏదో ఒక భయం, ఏదో ఒక అసంతృప్తి నిశ్శబ్దంగా మనసును కరిగేస్తూ ఉంటుంది. గడిచిపోయిన రోజుల జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. రాబోయే రోజులు ఎలా ఉంటాయో తెలియని అనిశ్చితి మనసును కలవరపెడుతుంది. ఈ రెండింటి మధ్య ఇరుక్కుపోయి ఎంతో మంది రాత్రిళ్ళు నిద్రలేక, పగలంతా ప్రశాంతత లేక జీవిస్తున్నారు. కానీ ఈ బాధలన్నింటికీ అసలు కారణం ఏమిటి అని చాలా కొద్దిమంది మాత్రమే ఆలోచిస్తారు. మనిషికి అపారమైన ధనం వచ్చినా, ఉన్నతమైన పదవి దక్కినా, తన చుట్టూ ప్రేమించే మనుషులు ఉన్నా కూడా హృదయంలోని వెలితి ఎందుకు తొలగపోదు? ఎందుకంటే మనిషి బయట ప్రపంచంలో వెతుకుతున్న ఆనందం అసలు బయట లేదు. అది అతని అంతరాత్మలోనే దాగా ఉంది. ఆ అంతరంగంలోని దివ్య సత్యాన్ని మనకు తెలియజేసేది భగవద్గీత. గీత అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథం కాదు. అది జీవితం అనే అరణ్యంలో దారి తప్పిన మనిషికి మార్గం చూపే దివ్య జ్యోతి. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు తన సొంత వారిని చూసి మోహంతో, భయంతో, బాధతో గాంధీవాన్ని కింద పెట్టినట్లే ఈరోజు మనం కూడా జీవితంలోని చిన్న చిన్న సమస్యల ముందు బలహీనపడిపోతున్నాం. కొన్నిసార్లు మనల్ని మనమే అర్థం చేసుకోలేని స్థితికి చేరుకుంటాం. ఎవరూ మన బాధను అర్థం చేసుకోవడం లేదని అనిపిస్తుంది. మనం నమ్మిన వారే దూరమవుతారు. ప్రేమించిన వారే మనసును గాయపరుస్తారు. ఇలాంటి సమయంలో మనసు పూర్తిగా చీకటిలో మునిగిపోతుంది. అప్పుడు మనకు వెలుగును చూపేది శ్రీకృష్ణుని బోధనే. పెద్దలు ఎప్పుడూ ఒక గొప్ప మాట చెబుతారు: దైవజ్ఞానాన్ని ఎప్పుడూ సగంలో వదిలేయకూడదు అని. ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం మనిషిని మరింత అయోమయంలోకి నెడుతుంది. అందుకే గీత బోధనలను సంపూర్ణ శ్రద్ధతో వినాలి, హృదయపూర్వకంగా ఆలకించాలి. ఎవరైతే ఈ దివ్య వాక్యాలను భక్తితో గ్రహిస్తారో వారి జీవితంలో ఒక అద్భుతమైన మార్పు ప్రారంభమవుతుంది. ఇంట్లోని నెగటివిటీ తొలగపోతుంది. మనస్సులోని భయాలు కరిగిపోతాయి. ఆర్థిక సమస్యలు కూడా నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే మనసులో ప్రశాంతత వచ్చినప్పుడు మన ఆలోచనలు పవిత్రమవుతాయి. ఆలోచనలు మారితే జీవితం మారుతుంది. ఇది కేవలం ఊహ కాదు, గీత మార్గాన్ని అనుసరించిన అనేక మంది అనుభవించిన సత్యం. ఈ ప్రపంచంలో మనుషులు మారిపోవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు, మనం ఎంతో నమ్మినవారు కూడా ఒకరోజు దూరమవచ్చు. కానీ ధర్మం మాత్రం ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టదు. ఈ కాలంలో బంధాలు చాలా బలహీనమైపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే అపార్థాలు, అసూయలు, ద్వేషాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే మనిషి తన అంతరాత్మతో సంబంధాన్ని కోల్పోతున్నాడు. దైవ చింతనను మర్చిపోతున్నాడు. భగవంతుడు ప్రసాదించిన ఈ మానవ జన్మ ఎంతో గొప్పది. దీనిని కేవలం బాధల్లో గడపడానికి మనం పుట్టలేదు. ఆనందంగా జీవించడానికి, ఇతరులకు ప్రేమ పంచడానికి, ధర్మ మార్గంలో నడవడానికి మనం ఈ భూమిపైకి వచ్చాం. కానీ నిజమైన ఆనందం బయట ప్రపంచంలోని వస్తువుల్లో లేదు. అది మన ఆత్మలోనే ఉంది. ఆత్మలో ఉన్న పరమాత్మను చేరుకోవడమే గీత యొక్క అసలు సందేశం. అర్జునుడు నిరాశతో కూర్చున్నప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో అపారమైన జ్ఞానం దాగ ఉంది. కష్టాలు వచ్చినప్పుడు ఏడవకూడదు అని కాదు, కానీ కష్టాల ముందు విరిగపోకూడదు అని ఆ నవ్వు మనకు నేర్పుతుంది. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. మన శరీరం కాదు, సంపద కాదు, సంబంధాలు కాదు, కష్టాలు కూడా కాదు. కానీ శాశ్వతం కాని వాటి కోసం మనం పడే ఆరాటమే మన దున్హకానికి మూలం. మనం కోరుకున్నది దక్కకపోతే బాధపడతాం, దక్కినది పోతుందేమో అని భయపడతాం. ఈ రెండు భయాల మధ్య మన జీవితం కరిగిపోతుంది. అందుకే కృష్ణుడు మనకు విరక్తి అనే మహా ఆయుధాన్ని ఇచ్చాడు. విరక్తి అంటే బాధ్యతల నుంచి పారిపోవడం కాదు, మన కర్తవ్యాన్ని పూర్తిగా చేయడం, కానీ ఫలితంపై అధిక మమకారం పెట్టుకోకపోవడం. ఇదే గీతలోని అత్యంత గొప్ప రహస్యం. ఒక్కసారి కళ్లను మూసుకుని ఆ నీలమేఘ శ్యాముడిని హృదయంలో తలచుకోండి. ఆయన మురళీనాదం మీ మనసులో మారుమోగుతున్నట్లు ఊహించుకోండి. మీ బాధలను, మీ భయాలను, మీ కన్నీళ్లను ఆయన పాదాల వద్ద ఉంచండి. అప్పుడు మీ హృదయం ఎంత తేలికగా మారుతుందో మీరే అనుభవిస్తారు.
గీతలోని ప్రతి శ్లోకం మన జీవితంలోని ఒక్కో సమస్యకు సమాధానం లాంటిదే. మనం ఎన్నో పనుల కోసం గంటల కొద్దీ సమయం వెచ్చిస్తాం, కానీ మన ఆత్మశాంతి కోసం కొన్ని నిమిషాలు కూడా కేటాయించము. ఇదే మన పెద్ద తప్పు. ప్రతిరోజు కొద్దిసేపైనా గీత బోధనలు వినడం అలవాటు చేసుకుంటే మన ఆలోచన విధానం మారుతుంది. కోపం తగ్గుతుంది, భయం తగ్గుతుంది, అసూయ తగ్గుతుంది, మనసులో ఒక తెలియని ధైర్యం పెరుగుతుంది. ఎందుకంటే కృష్ణుని మాటలు కేవలం శబ్దాలు కావు, అవి ఆత్మను మేల్కొలిపే దివ్య శక్తులు. జీవితం అనేది ఒక యుద్ధభూమి. ప్రతిరోజు మనం ఎన్నో పోరాటాలు చేస్తూనే ఉంటాం. కొన్నిసార్లు పరిస్థితులతో, కొన్నిసార్లు మనుషులతో, మరికొన్నిసార్లు మన సొంత మనసుతో పోరాడాల్సి వస్తుంది. అలసిపోయిన ఆత్మకు గీత ఒక చల్లని నీడలా మారుతుంది. కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన బోధనలు కేవలం ఆ కాలానికే పరిమితం కావు. అవి ప్రతి యుగానికి వర్తించే శాశ్వత సత్యాలు. ప్రతి మనిషి తన జీవితంలో ఒక్కసారైనా ఈ బోధనలను హృదయంతో వినాలి. ఎందుకంటే గీత మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించి అతనిలోని దైవత్వాన్ని మేల్కొలుపుతుంది. దున్హఖం అనేది ఒక చీకటి గది లాంటిది. అందులో చిక్కుకున్నప్పుడు బయటకు వచ్చే దారి కనిపించదు. కానీ భగవంతుని వాక్కు అనే దీపం వెలిగితే ఆ చీకటి ఒక్క క్షణంలో పారిపోతుంది. మనసు ఒక అద్దం వంటిది. కోరికలు, ద్వేషాలు, మోహాలు అనే ధూళి ఆ అద్దంపై పేరుకున్నప్పుడు మన నిజ స్వరూపం మనకే కనిపించదు. అందుకే మనం దున్హఖంలో మునిగిపోతాం. ఒక్కసారి ఆలోచించండి. మనం చేసే ప్రతి పనికి ఫలితం ఆశిస్తాం. ఆ ఫలితం మన ఊహించిన విధంగా రాకపోతే బాధపడతాం. ఈ బాధే మన మనశ్శాంతిని నాశనం చేస్తుంది. అందుకే కృష్ణ పరమాత్మ అర్జునుడితో అన్నాడు, నీకు కర్మ చేసే హక్కు మాత్రమే ఉంది, ఫలితంపై హక్కు లేదు అని. ఈ మాటలో అపారమైన జ్ఞానం ఉంది. మన దృష్టి ఫలితంపై ఉన్నప్పుడు మనం భయంతో పని చేస్తాం, ఆందోళనతో జీవిస్తాం. కానీ కర్తవ్యంపై మాత్రమే దృష్టి పెట్టినప్పుడు మన పని పవిత్రమవుతుంది. అప్పుడు మనసులో భయం ఉండదు, నిరాశ ఉండదు, పోలికలు ఉండవు. మనం చేసే ప్రతి పని ఒక యజ్ఞంలా మారుతుంది. ఇదే నిజమైన విముక్తి. ఇదే నిజమైన ఆనందం. ఇదే భగవద్గీత మనకు నేర్పించే మహాసత్యం. జీవితమనే ఈ విశాలమైన ప్రయాణంలో ప్రతి మనిషి తన భుజాలపై కనిపించని ఎన్నో భారాలను మోస్తూనే ముందుకు సాగుతున్నాడు. బయటకు నవ్వుతూ కనిపించిన హృదయం లోతుల్లో మాత్రం ఎన్నో మౌన గాయాలు దాగ ఉంటాయి. ఎవరికి చెప్పుకోలేని బాధ, అర్థం కాని భయం, నెరవేరని ఆశలు, కోల్పోయిన మనుషుల జ్ఞాపకాలు మనసును నిశ్శబ్దంగా వేధిస్తూనే ఉంటాయి. గడిచిపోయిన రోజుల గురించి ఆలోచిస్తూ బాధపడతాం, రాబోయే రోజుల గురించి ఊహిస్తూ భయపడతాం. ఈ రెండు మధ్య ఇరుక్కుపోయి ఎంతో మంది ప్రశాంతత లేకుండా జీవిస్తున్నారు. రాత్రిళ్ళు కళ్లకు నిద్రలేక, పగలంతా మనస్కు శాంతి లేక బ్రతుకుతున్నారు. కానీ ఈ దున్హఖాలకు అసలు కారణం ఏమిటి అని చాలా కొద్దిమంది మాత్రమే ఆలోచిస్తారు. మనిషి బయట ప్రపంచంలో వెతుకుతున్న ఆనందం నిజానికి బయట లేదు. అది అతని అంతరంగంలోనే దాగ ఉంది. ఆ దివ్యమైన సత్యాన్ని మనకు గుర్తు చేసే మహాగ్రంథమే భగవద్గీత. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు తన సొంత వారిని చూసి మోహంతో, బాధతో, భయంతో చేతులెత్తేసినట్లే ఈరోజు మనం కూడా జీవితంలోని చిన్న చిన్న సమస్యల ముందు బలహీనపడిపోతున్నాం. కొన్నిసార్లు మనల్ని మనమే అర్థం చేసుకోలేని స్థితికి చేరుకుంటాం. మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మనసుకు గాయాలు తప్పవు. మనం నమ్మినవారే దూరమవుతారు, ప్రేమించినవారే మనసును బాధపరుస్తారు. అప్పుడు ఈ ప్రపంచం మొత్తం చీకటిగా అనిపిస్తుంది. అలాంటి వేళల్లో మనకు మార్గం చూపేది, మనలో ధైర్యం నింపేది శ్రీకృష్ణ పరమాత్మ బోధనే. పార్థ, నీకు కర్మ చేయడానికే అధికారముంది, కానీ ఆ కర్మ ఫలంపై హక్కు లేదు అని కృష్ణుడు చెప్పిన మాటలో జీవితం మొత్తం దాగ ఉంది. ఈ మాట మొదట వినగానే చాలా మందికి కఠినంగా అనిపించవచ్చు. మనము కష్టపడి పనిచేస్తే ఫలితం ఆశించడంలో తప్పేంటి అని మనసు ప్రశ్నించవచ్చు. కానీ కృష్ణుడు చెప్పదలుచుకున్నది ఫలితం గురించి ఆలోచించకూడదు అని కాదు. ఫలితం మీద అధిక మమకారం పెంచుకుంటే మన మనసు బలహీనపడుతుంది అని. మనం చేసే పని కంటే దాని ఫలితం గురించే ఎక్కువగా ఆలోచించినప్పుడు భయం మొదలవుతుంది. ఓడిపోతే ఏమవుతుంది, నాకు దక్కకపోతే జనం ఏమనుకుంటారు,
అనే ఆలోచనలు మన ఏకాగ్రతను చెడగొడతాయి, మన శక్తిని తగ్గస్తాయి, ఆందోళన పెంచుతాయి, చివరికి మన చేతిలో ఉన్న పనిని కూడా సరిగా చేయనివ్వవు. అందుకే కృష్ణుడు మనకు కర్తవ్యాన్ని సంపూర్ణంగా చేయమని, కానీ ఫలితంపై బంధం పెంచుకోవద్దని ఉపదేశించాడు. ఇదే కర్మయోగం. ఇదే మనస్కు నిజమైన స్వేచ్ఛను ఇచ్చే మార్గం. ప్రతిరోజు భగవద్గీత బోధనలు వినే మనస్కు దున్హకం నెమ్మదిగా దూరమవుతుందని మహానుభావులు చెప్పడం వెనుక ఎంతో గొప్ప సత్యం ఉంది. ఎందుకంటే గీత మనిషి ఆలోచనలను పవిత్రం చేస్తుంది, భయం తగ్గస్తుంది, కోపాన్ని కరిగస్తుంది, అసూయను తగ్గస్తుంది, మనసులో ధైర్యాన్ని నింపుతుంది. మనం జీవితంలో ఎదుర్కొనే చాలా బాధలకు అసలు కారణం మన ఆలోచనలే. ఒక సంఘటన కంటే దాని గురించి మనం చేసే ఆలోచనలే మనసును ఎక్కువగా బాధిస్తాయి. గీత ఆలోచనలను మార్చుతుంది. మన దృష్టిని బయట ప్రపంచం నుంచి అంతరంగం వైపు మళ్లిస్తుంది. మనిషి ఎంత ధనం సంపాదించినా, ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా, చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా హృదయంలోని వెలితి ఎందుకు తొలగపోదు? ఎందుకంటే నిజమైన ఆనందం బయట ప్రపంచంలోని వస్తువుల్లో లేదు, అది మన ఆత్మలోనే ఉంది. ఆత్మలోని పరమాత్మను తెలుసుకోవడమే జీవితం యొక్క అసలు ఉద్దేశ్యం అని గీత మనకు నేర్పుతుంది. పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెబుతారు, దైవ జ్ఞానాన్ని సగంలో వదిలేయకూడదని. ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం మనిషిని మరింత అయోమయంలోకి నెడుతుంది. అందుకే గీత బోధనలను శ్రద్ధగా వినాలి, భక్తితో ఆలకించాలి, హృదయంతో గ్రహించాలి. ఎవరైతే ఈ దివ్యవాక్యాలను నిజమైన విశ్వాసంతో అంగీకరిస్తారో వారి జీవితంలో నెమ్మదిగా మార్పు మొదలవుతుంది. ఇంట్లోని నెగటివ్ వాతావరణం తగ్గుతుంది, మనసులో ప్రశాంతత పెరుగుతుంది, ఆలోచనలు మారుతాయి. ఆలోచనలు మారితే జీవితం కూడా మారుతుంది. ఇది ఊహ కాదు, అనుభవించిన సత్యం. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. శరీరం కాదు, సంపద కాదు, సంబంధాలు కాదు, కష్టాలు కూడా కాదు. కానీ శాశ్వతం కాని వాటిని శాశ్వతంగా భావించి వాటి పట్ల మనం పెంచుకునే మమకారమే మన దున్హకానికి అసలు కారణం. మనం కోరుకున్నది దక్కకపోతే బాధపడతాం, దక్కినది పోతుందేమో అని భయపడతాం. ఈ రెండు భయాల మధ్యే జీవితం నెమ్మదిగా కరిగిపోతుంది. అందుకే కృష్ణుడు మనకు విరక్తి అనే గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. విరక్తి అంటే బాధ్యతల నుంచి పారిపోవడం కాదు, జీవితాన్ని వదిలేయడం కాదు, మన కర్తవ్యాన్ని సంపూర్ణంగా చేయడం, కానీ ఫలితంపై అధిక బంధం పెంచుకోకపోవడం. ఇదే గీతలోని గొప్ప రహస్యం. అర్జునుడు నిరాశతో కూర్చున్నప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో అపారమైన జ్ఞానం దాగ ఉంది. కష్టాలు వచ్చినప్పుడు ఏడవకూడదు అని కాదు, కానీ కష్టాల ముందు విరిగపోకూడదు అని ఆ నవ్వు మనకు నేర్పుతుంది. ఎందుకంటే ప్రతి చీకటి తర్వాత వెలుగు వస్తుంది, ప్రతి కష్టం తర్వాత ఒక మార్గం తప్పకుండా కనిపిస్తుంది. మనం ఓడిపోయినట్లు అనిపించే సమయాల్లో కూడా భగవంతుడు మనకు తెలియని విధంగా మన జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంటాడు. కొన్నిసార్లు మనం కోల్పోయింది శాపం కాదు, మనకు మంచిని ఇవ్వడానికి జీవితం తీసుకున్న ఒక నిర్ణయం. కానీ ఆ సత్యం మనకు కాలం గడిచిన తర్వాత మాత్రమే అర్థమవుతుంది. మనసు ఒక అద్దం లాంటిది. కోరికలు, మోహాలు, అసూయలు, ద్వేషాలు అనే ధూళి ఆ అద్దంపై పేరుకున్నప్పుడు మన నిజ స్వరూపం మనకే కనిపించదు. గీత ఆ ధూళిని తొలగస్తుంది, మనలోని దివ్యత్వాన్ని మళ్లీ మేల్కొలుపుతుంది. ఒక్కసారి కళ్లను మూసుకుని ఆ నీలమేఘ శ్యాముడిని హృదయంలో తలచుకోండి. ఆయన మురళీనాదం మీ మనసులో మారుమోగుతున్నట్లు భావించండి. మీ బాధలను, మీ భయాలను, మీ కన్నీళ్లను ఆయన పాదాల వద్ద ఉంచండి. అప్పుడు మీ హృదయం ఎంత తేలికగా మారుతుందో మీరే అనుభవిస్తారు. గీతలోని ప్రతి శ్లోకం మన జీవితంలోని ఒక్కో సమస్యకు సమాధానం లాంటిది. అలసిపోయిన మనసుకు అది ఒక చల్లని నీడలా ఉంటుంది. దారి తప్పిన ఆత్మకు అది ఒక వెలుగులా మారుతుంది. మనం ఎన్నో పనుల కోసం గంటల కొద్దీ సమయం వెచ్చిస్తాం, కానీ మన ఆత్మశాంతి కోసం కొన్ని నిమిషాలు కూడా కేటాయించము. ఇదే మన పెద్ద తప్పు. ప్రతిరోజు కొద్దిసేపైనా గీత బోధనలు వినడం అలవాటు చేసుకుంటే మన ఆలోచన విధానం మారుతుంది. కోపం తగ్గుతుంది, భయం తగ్గుతుంది, అసూయ తగ్గుతుంది, మనసులో ఒక తెలియని ధైర్యం పెరుగుతుంది. ఎందుకంటే కృష్ణుని మాటలు కేవలం శబ్దాలు కావు,
అవి ఆత్మను మేల్కొలిపే దివ్య శక్తులు. జీవితం ఒక యుద్ధభూమి. ప్రతిరోజు మనం ఎన్నో పోరాటాలు చేస్తూనే ఉంటాం. కొన్నిసార్లు పరిస్థితులతో, కొన్నిసార్లు మనుషులతో, మరికొన్నిసార్లు మన సొంత మనసుతో పోరాడాల్సి వస్తుంది. అలాంటి ప్రతి క్షణంలో గీత మనకు తోడుగా నిలుస్తుంది. కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన బోధనలు కేవలం ఆ కాలానికే పరిమితం కావు. అవి ప్రతి యుగానికి వర్తించే శాశ్వత సత్యాలు. ప్రతి మనిషి తన జీవితంలో ఒక్కసారైనా ఈ దివ్య బోధనలను హృదయంతో వినాలి. ఎందుకంటే గీత మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించి అతనిలోని దైవత్వాన్ని మేల్కొలుపుతుంది. దున్హకం అనేది చీకటి గది లాంటిది. అందులో చిక్కుకున్నప్పుడు బయటకు వచ్చే దారి కనిపించదు. కాని భగవంతుని వాక్కు అనే దీపం వెలిగితే ఆ చీకటి ఒక్క క్షణంలో పారిపోతుంది. అప్పుడు మనిషి తనలోని నిజమైన శాంతిని, నిజమైన ఆనందాన్ని, నిజమైన దైవత్వాన్ని అనుభవించడం ప్రారంభిస్తాడు. అందుకే మనం దున్హకంలో మునిగిపోతాం. ఒక్కసారి ఆలోచించండి. మనం చేసే ప్రతి పనికి ఫలితం ఆశిస్తాం. ఆ ఫలితం మన ఊహించిన విధంగా రాకపోతే బాధపడతాం. ఈ బాధే మన మనశ్శాంతిని నాశనం చేస్తుంది. అందుకే కృష్ణ పరమాత్మ అర్జునుడితో అన్నాడు, నీకు కర్మ చేసే హక్కు మాత్రమే ఉంది, ఫలితంపై హక్కు లేదు అని. ఈ మాటలో అపారమైన జ్ఞానం ఉంది. మన దృష్టి ఫలితంపై ఉన్నప్పుడు మనం భయంతో పని చేస్తాం, ఆందోళనతో జీవిస్తాం. కానీ కర్తవ్యంపై మాత్రమే దృష్టి పెట్టినప్పుడు మన పని పవిత్రమవుతుంది. అప్పుడు మనసులో భయం ఉండదు, నిరాశ ఉండదు, పోలికలు ఉండవు. మనం చేసే ప్రతి పని ఒక యజ్ఞంలా మారుతుంది. ఇదే నిజమైన విముక్తి. ఇదే నిజమైన ఆనందం. ఇదే భగవద్గీత మనకు నేర్పించే మహాసత్యం. అందుకే గీత మనకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మనం పుట్టకముందు ఎక్కడ ఉన్నామో మనకు తెలియదు. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు. మధ్యలో ఉన్న ఈ కొద్ది కాలం కోసం ఎందుకింత ఆరాటం? ఈ ప్రపంచంలో మనం దేనిని శాశ్వతంగా పట్టుకోలేము. సాటి ధర్మారాధకులారా, గాలితో నింపిన బుడగ ఎప్పుడైనా పేలిపోవచ్చు. మన ప్రాణం కూడా అంతేకాని ఆ బడగ లోపల ఉన్న గాలి, బయట ఉన్న గాలి ఒకటే కదా. అలాగే మనలో ఉన్న ఆత్మ, ఆ పరమాత్మ ఒకటే. కృష్ణుడు అర్జునుడికి ఒక గొప్ప సత్యాన్ని బోధించాడు. శత్రువుల మీద ద్వేషంతో కాకుండా నీ బాధ్యతగా యుద్ధం చేయి అని. మన జీవితంలో కూడా మనం ఎన్నో యుద్ధాలు చేయాల్సి వస్తుంది. మన ఇంట్లో వారితో, మన పొరుగు వారితో, చివరికి మన మనసుతో కూడా మనం నిరంతరం పోరాడుతూనే ఉంటాం. ఈ పోరాటంలో మనం గెలవాలంటే మనకు కావలసింది ఆయుధాలు కాదు, స్థిరమైన చిత్తం. అర్జునుడు అడుగుతాడు, కృష్ణ, చంచలమైన ఈ మనసును నిగ్రహించడం గాలిని ఆపడం కన్నా కష్టం కదా అని. దానికి ఆ మాధవుడు చిరునవ్వుతో సమాధానం ఇస్తాడు, అవును పార్థ, మనసు చాలా చంచలమైనది. దాని కట్టడి చేయడం కష్టమే కాని అసాధ్యం కాదు. నిరంతర అభ్యాసం, వైరాగ్యం ద్వారా దాన్ని లొంగదీసుకోవచ్చు అని. అంటే మనం ప్రతిరోజు కొద్దిసేపైనా ఆ భగవంతుని నామాన్ని స్మరించడం అలవాటు చేసుకోవాలి. ఈ క్రమంలోనే మనకు ఒక గొప్ప ధర్మ సంకటం ఎదురవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. దీనికి మీ అంతరాత్మ సాక్షిగా సమాధానం చెప్పండి. ఊహించుకోండి, ఒకవైపు మీ ప్రాణానికి ప్రాణమైన వారు, మీ కుటుంబ సభ్యులు ఉన్నారు. మరోవైపు మీరు నమ్మిన ధర్మం, న్యాయం ఉంది. మీ వారు ఒక పెద్ద తప్పు చేశారు. ఆ తప్పును మీరు బయట పెడితే వారికి శిక్ష పడుతుంది. మీ కుటుంబం రోడ్డున పడుతుంది. కానీ మీరు మౌనంగా ఉంటే ఒక అమాయకుడికి అన్యాయం జరుగుతుంది. ఇటువంటి సమయంలో మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారు? మీ వారి మీద ఉన్న మమకారంతో నిజాన్ని దాస్తారా? లేక ఎంతటి కష్టం ఎదురైనా సరే న్యాయం పక్కనే నిలబడతారా? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న కదా. మీ మనసులో ఏమనిపిస్తుందో, మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో తప్పకుండా వ్యాఖ్యానించండి. మీ మాటల కోసం నేను ఎదురు చూస్తుంటాను. ఎందుకంటే ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవడమే గీతలో సగం విజయం. మనుషుల మీద మమకారం ఉండవచ్చు, కానీ అది ధర్మాన్ని మించి ఉండకూడదు. కౌరవ సభలో భీష్మ, ద్రోణాచార్యులు లాంటి గొప్ప మహానుభావులు ఉన్న వారు ధర్మం తప్పి మౌనంగా ఉన్నందుకే ఆఖరికి పతనం చెందాల్సి వచ్చింది. మనం కూడా మన జీవితంలో ఎన్నోసార్లు ఇలాంటి మౌనం వహిస్తూ తప్పు చేస్తుంటాం. ఆత్మ బంధువులారా, దుంహకం అనేది బయట వ్యక్తుల వల్ల రాదు. అది మన బలహీనతల వల్ల వస్తుంది. మనం ఎవరి మీదైనా అతిగా ఆధారపడినప్పుడు వారు మనల్ని దూరం పెడితే మనం తట్టుకోలేము. అదే మనం ఆ కృష్ణయ్య మీద ఆధారపడితే
ఆయన మనల్ని ఎప్పుడూ ఒంటరిని చేయడు. ఆయన ప్రేమ స్వచ్ఛమైనది, షరతులు లేనిది. మనం ఆయన వైపు ఒక అడుగు వేస్తే ఆయన మన వైపు 10 అడుగులు వేస్తాడు. మనం చేసే పూజలు, వ్రతాలు అన్నీ మన మనసును శుద్ధి చేయడానికే. మనసు శుద్ధి అయితేనే అందులో దైవం ప్రతిబింబిస్తాడు. బురదగా ఉన్న నీటిలో సూర్యుడు కనిపించడు కదా, అలాగే ఆందోళనలతో నిండిన మనసులో దైవమున్నా మనం గుర్తించలేము. అందుకే గీత మనల్ని ప్రశాంతంగా ఉండమని చెబుతుంది. ఏ పరిస్థితి వచ్చినా సరే అది మన కర్మఫలం అని స్వీకరించడం నేర్చుకోవాలి. కర్మ అనే పదం వినగానే చాలామంది భయపడతారు. కానీ కర్మ అంటే శిక్ష కాదు, అది మన చర్యకు ప్రతిచర్య మాత్రమే. మనం ఏది ఇస్తామో అదే తిరిగి పొందుతాము. మీరు ఎదుటివారికి సుఖాన్ని ఇస్తే మీకు సుఖం వస్తుంది, దుఃఖాన్ని ఇస్తే దుమహకమే వస్తుంది. కాబట్టి మీ ప్రవర్తనను సరిదిద్దుకోండి. ఎవరిని నొప్పించకండి, ఎవరికీ అన్యాయం చేయకండి. ఆ సత్యమే మిమ్మల్ని కాపాడుతుంది. సాటి ధర్మారాధకులారా, జీవితం అంటే కేవలం తినడం, నిద్రపోవడం కాదు. ప్రతి నిమిషం మనం ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉండాలి. ఈ గీతా బోధలు వింటున్నప్పుడు మీలో ఒక తెలియని మార్పు మొదలవ్వాలి. పాత ఆలోచనలు వదిలిపెట్టి కొత్త చైతన్యంతో ముందుకు సాగాలి. భగవంతుడు మనకు ఇచ్చిన అతి పెద్ద వరం ఈ బుద్ధి. ఆ బుద్ధిని ఉపయోగించి ఏది మంచో ఏది చెడో విచక్షణతో ఆలోచించాలి. అర్జునుడి రథానికి కృష్ణుడు సారథగా ఉన్నాడు. మన జీవిత రథానికి కూడా ఆయనే సారథగా ఉండాలని మనం కోరుకోవాలి. అప్పుడు మన ప్రయాణం సరైన దిశలో సాగుతుంది. మనం దారి తప్పి అడవిలో చిక్కుకున్నప్పుడు ఆయన మనల్ని చేయి పట్టుకుని బయటకు తీసుకువస్తాడు. కానీ మనం ఆయన్ని నమ్మి మన రథం పగ్గాలను ఆయనకు అప్పగించాలి. అదే పరిపూర్ణ శరణాగతి. రథం పగ్గాలను ఆ పరమాత్మకు అప్పగించినప్పుడు మన మనసులో ఉండే అలజడి ఒక్కసారిగా శాంతిస్తుంది. ఆత్మ బంధువులారా, మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే మన కష్టాలకు కారణం ఎవరో బయట వ్యక్తులని, లేదంటే మన గ్రహస్థితి బాలేదని సాకులు వెతుకుతుంటాం. కానీ నిజానికి మన దుమకానికి అసలు కారణం మన లోపలే ఉన్న 6 శత్రువులు: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. వీటినే అరిషడ్వర్గాలు అంటారు. వీటి వల్ల కలిగే అలజడి వల్లనే మనం ఏ నిర్ణయము సరిగ్గా తీసుకోలేం. కోపం వచ్చినప్పుడు మనిషి తన వివేకాన్ని కోల్పోతాడు. వివేకం కోల్పోయినప్పుడు ఏది మాట్లాడాలో తెలియక ఎదుటివారిని నొప్పించి ఆ తర్వాత పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. అందుకే కృష్ణుడు అంటాడు, నిన్ను నీవు గెలుచుకుంటే ఈ ప్రపంచాన్నే గెలిచినట్లు అని. మనల్ని మనం గెలవడమే అసలైన గీతాసారం. సాటి ధర్మారాధకులారా, ఒక్క క్షణం ఆలోచించండి. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం ఎంతో వేగంగా మారిపోతోంది. కానీ ధర్మం మాత్రం ఎప్పుడూ మారదు. ఈ సత్యాలను మీకు చేరవేయడానికి ఈ ఆధునిక కాలంలో కూడా మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాం. ధర్మ రక్షణ కోసం మా బృందం పడుతున్న శ్రమకు మీరు తోడుగా నిలవాలనుకుంటే వీడియో చివరిలో ఉన్న స్కానర్ ద్వారా మీ మద్దతు అందించండి. మీ చిన్న సహకారం కూడా ఎంతోమంది జీవితాల్లో దాన దీపాన్ని వెలిగించడానికి తోడ్పడుతుంది. జీవితంలో మనకు లభించిన సంపదలో కొంత భాగాన్ని ధర్మానికి దానం చేయడానికి వినియోగించడం కూడా ఒక పవిత్రమైన యజ్ఞమే. అలాంటి పుణ్యం మన కుటుంబాన్ని దైవ కృపతో ఎల్లప్పుడూ రక్షిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా మనం చేసే ప్రతి కార్యం నిస్వార్థ భావంతో చేసినప్పుడే అది సంపూర్ణతను పొందుతుంది. మనం ప్రపంచానికి ఏదైనా ఇస్తేనే ప్రకృతి మనకు తిరిగా అనుగ్రహిస్తుంది. ఇదే ఈ సృష్టి యొక్క నిత్య సత్యం. ఈ ధర్మాన్ని పాటిస్తూ ముందుకు సాగాలని గీత మనకు బోధిస్తుంది. ఒకసారి అర్జునుడు కృష్ణుడిని అడిగాడు, మనిషికి ఇష్టం లేకపోయినా ఏదో శక్తి బలవంతంగా పాపం చేయిస్తున్నట్లుగా ఎందుకు అనిపిస్తుంది అని. అప్పుడు శ్రీకృష్ణుడు సమాధానంగా చెప్పాడు, అది నీలోని కోరిక, నీలోని కోపం. ఇవి అగ్నిలాంటివి. ఎంత తీరుస్తే అంత ఎక్కువగా కోరుతూనే ఉంటాయి అని. మనలో పుట్టే ఈ ఆశలే మనసును బాధల సముద్రంలో ముంచేస్తాయి. మనిషి ఎప్పుడూ ఏదో ఒకటి కావాలని కోరుకుంటూనే ఉంటాడు. అది దొరికితే ఆనందిస్తాడు, దొరకకపోతే నిరాశ చెందుతాడు. కానీ నిజమైన జ్ఞానం ఏమిటంటే వచ్చినా పోయినా ఒకేలా స్వీకరించే స్థితిని అలవాటు చేసుకోవడం. దానినే సమత్వ భావం అంటారు. సుఖం వచ్చినప్పుడు అతిగా పొంగపోవద్దు, దుఃఖం వచ్చినప్పుడు పూర్తిగా కృంగపోవద్దు. ఎందుకంటే ఇవి రెండూ శాశ్వతమైనవి కావు, వచ్చి వెళ్ళిపోతూ ఉండేవే. ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి,
మనం అనుభవించే కష్టాలు శరీరానికి, మనస్కే సంబంధించినవి. ఆత్మకు బాధ అనేది ఉండదు. ఆత్మ స్వభావం ఎప్పుడూ ఆనందమే. మనం ఆత్మతో అనుసంధానం కాకపోతే జీవితంలోని కలతలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ప్రతిరోజు ధ్యానం చేయడం, దైవాన్ని స్మరించడం వల్ల మనసు నెమ్మదిగా ప్రశాంతతను పొందుతుంది. నీరు నిశ్చలంగా ఉన్నప్పుడే అందులో మన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే దైవ సాన్నిధ్యం అనుభూతి అవుతుంది. అలజడితో నిండిన మనసులో మంచి ఆలోచనలు నిలవవు. అందుకే మహాభారత యుద్ధం లాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా కృష్ణుడు అర్జునుడికి ప్రశాంతతను నేర్పించాడు. ప్రశాంతమైన మనసుతో చేసే ప్రయత్నమే విజయానికి దారితీస్తుంది. చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు, మేము భక్తితో పూజలు చేస్తాం, ఇతరులకు సహాయం చేస్తాం, అయినా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి అని. దానికి సమాధానమేమిటంటే, భగవంతుడు తనకు అత్యంత ప్రియమైన వారినే ఎక్కువగా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నిలబడిన వారికే ఉన్నత స్థానం లభిస్తుంది. కష్టాలు మనల్ని ఓడించడానికి రావు, మనలో ఎంత శక్తి ఉందో తెలియజేయడానికి వస్తాయి. మనం కార్చే ప్రతి కన్నీటి చుక్కను ఆ పరమాత్మ గమనిస్తూనే ఉంటాడు. ఆయన ఎవరి పట్ల అన్యాయం చేయడు. కాలం అనుకూలంగా లేకపోయినప్పుడు మౌనంగా దైవాన్ని నమ్ముకోవడం గొప్ప బలం. మనకు ఏది అవసరమో, ఎప్పుడు ఇవ్వాలో ఆ భగవంతుడికి బాగా తెలుసు. మనం తొందరపడి కోరుకునే ప్రతిదీ మనకు మేలు చేయకపోవచ్చు, కానీ ఆయన ప్రసాదించేది మాత్రం ఎప్పుడూ మన శ్రేయస్సు కోసమే ఉంటుంది. విశ్వాసం అనేది అద్భుతమైన శక్తి. కొండపై ఉన్న దేవాలయానికి వెళ్ళేటప్పుడు పడిపోతామేమో అనే భయమున్నా దేవుడు కాపాడతాడు అనే నమ్మకంతో ముందుకు సాగుతాం. అలాగే జీవిత ప్రయాణంలో కూడా విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని అవమానాలు వచ్చినా నా వెంట నా కృష్ణుడు ఉన్నాడు అనే ధైర్యం మనలో ఉండాలి. ఆ నమ్మకమే మనిషిని విజేతగా నిలబెడుతుంది. దుంహకం నుంచి బయటపడటానికి అత్యంత సులభమైన మార్గం ఉన్నదానితో సంతోషించడం. మన దగ్గర ఉన్న వరాలను మరిచి లేనివాటి కోసం ఆరాటపడటం మనిషి చేసే పెద్ద తప్పు. మనకంటే తక్కువ పరిస్థితుల్లో ఉన్నవారిని చూసినప్పుడు మన జీవితంలోని భాగ్యం అర్థమవుతుంది. ఆ కృతజ్ఞత భావమే మనసుకు తేలికనిస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు పదే పదే చెప్పిన విషయం ఒకటే, నీ కర్తవ్యాన్ని నీవు చేయి, ఫలితాన్ని నాపై వదిలేయి అని. ఈ చిన్న సూత్రాన్ని ఆచరిస్తే జీవితంలోని సగం బాధలు తగ్గిపోతాయి. టెన్షన్, ఆందోళన అన్నీ ఫలితంపై అతిగా ఆలోచించడం వల్లే వస్తాయి. పని చేసేటప్పుడు దైవ స్మరణతో చేస్తే ఆ పనిలో ఒక ప్రత్యేకమైన శక్తి ప్రవహిస్తుంది. అదే యోగం. ఆ యోగమే మనల్ని భగవంతుడికి చేరువ చేస్తుంది. మనం చేసే ప్రతి పనిలో పవిత్రత ఉండాలి. గీతలో కృష్ణుడు ఎంతో అందమైన మాట చెబుతాడు, ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు లేదా కొద్దిగా నీరు అయినా భక్తితో సమర్పిస్తే నేను ప్రేమతో స్వీకరిస్తాను అని. ఇక్కడ భగవంతుడు కోరుకునేది ఆస్తులు కాదు, ఆడంబరాలు కాదు. ఆయనకు కావలసింది మన హృదయంలోని నిజమైన భక్తి మాత్రమే. మనం ఇచ్చే వస్తువు కన్నా ఇచ్చే సమయంలో మనసులో ఉండే ప్రేమే ముఖ్యమైనది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసే పూజ కంటే కన్నీటి నిండిన హృదయంతో పలికే ఒక్క గోవింద అనే నామం ఆయనకు ఎంతో ప్రీతికరం. మనం తినే ఆహారం నుంచి చేసే ప్రతి పనిని దైవానికి అర్పణగా భావించాలి. భోజనం చేసే ముందు ఇది నీ ప్రసాదం అని భావించి స్వీకరిస్తే ఆహారం మనలో సాత్వికతను పెంచుతుంది. నిజమైన శాంతి బయట ప్రపంచంలో కాదు, మన ఆలోచనల్లో, మన అలవాట్లలో ఉంటుంది. మన మనసు ఎంత పవిత్రంగా ఉంటే మన జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరూ సంపూర్ణులు కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ మనం ఇతరుల తప్పులను చూపడంలో మాత్రం ముందుంటాం. ఎదుటివారిని విమర్శించే ముందు మన లోపాలను సరిచేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇతరులను క్షమించడం నేర్చుకుంటామో అప్పుడే మనసులోని భారాలు తగ్గిపోతాయి. ద్వేషం అనేది మనల్ని మనమే కాల్చుకునే అగ్నిలాంటిది. దాన్ని ఎంత త్వరగా విడిచిపెడితే అంత మంచిది. కొన్నిసార్లు జీవితంలో అన్ని ఉన్నప్పటికీ మనసులో ఒక తెలియని వెలితి అనిపిస్తుంది. ఎందుకంటే మన ఆత్మకు కావలసిన దైవ చింతన అనే ఆహారం అందడం లేదు. శరీరాన్ని అలంకరించుకోవడానికి ఎంత సమయం కేటాయిస్తామో ఆత్మను పవిత్రం చేసుకోవడానికి కూడా కొంత సమయం కేటాయించాలి.
రోజులో 10 నిమిషాలైనా ప్రార్థనకు ఇస్తే మిగిలిన రోజు మొత్తం ప్రశాంతంగా సాగుతుంది. చాలామందికి మరో సందేహం కూడా ఉంటుంది. మేము ఎవరికీ హాని చేయము, అయినా మాకు ఎందుకు అవమానాలే ఎదురవుతున్నాయి అని. కానీ గుర్తుంచుకోండి, మంచి మనసున్నవారిని ప్రపంచం కొన్నిసార్లు అర్థం చేసుకోదు. అయినా ధర్మాన్ని వదలకుండా నిలబడిన వారిని కాలమే గౌరవిస్తుంది. సత్యమార్గంలో నడిచేవారికి మొదట్లో కష్టాలు ఎదురవుతాయి. ఎందుకంటే అబద్ధం వేగంగా పరిగెడుతుంది, కానీ సత్యం మాత్రం నెమ్మదిగా నడిచినా చివరికి గెలుస్తుంది. మనం మంచిగా ఉండటం వల్ల కొందరు మనల్ని బలహీనులుగా భావించవచ్చు. కానీ సహనం అనేది బలహీనత కాదు, అది గొప్ప శక్తి. కోపంతో మాట్లాడటం సులభం, కానీ బాధలో ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉండటం నిజమైన మహత్తు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో మనపై నవ్విన వారే మన మార్పును చూసి ఆశ్చర్యపడతారు. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా మన మంచితనాన్ని కోల్పోవద్దు. భగవంతుడు ఆలస్యంగా ఇచ్చినా అద్భుతంగా ఇస్తాడు. మనం పడే ప్రతి అడుగును ఆయన గమనిస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు మన ప్రార్థనలకు వెంటనే సమాధానం రాకపోవచ్చు, కానీ దానికి కారణం ఆయన వినలేదని కాదు, సరైన సమయాన్ని ఎదురు చూస్తున్నాడని అర్థం. ఒక విత్తనం నేలలో పడిన వెంటనే చెట్టుగా మారదు. అలాగే మన ప్రయత్నాలకు కూడా సమయం అవసరం. సహనం ఉన్నవారికే ఫలితం తీయగా ఉంటుంది. జీవితంలో ఎన్నోసార్లు మనం ఒంటరిగా ఉన్నామనిపిస్తుంది. ఎవరూ మన బాధను అర్థం చేసుకోవడం లేదనిపిస్తుంది. కానీ ఆ నిశ్శబ్ద క్షణాల్లో కూడా భగవంతుడు మన పక్కనే ఉంటాడు. మనం కనిపించని గాలిని నమ్మినట్లే కనిపించని దైవ సహాయాన్ని కూడా నమ్మాలి. ఎందుకంటే ఎన్నోసార్లు మనం పూర్తిగా విరిగపోకుండా నిలబడటానికి కారణం మన బలం కాదు, ఆ దైవ కృపే. మనిషి జీవితంలో డబ్బు అవసరం, పేరు ప్రతిష్టలు కూడా అవసరమే. కానీ మనశ్శాంతి లేకపోతే అవన్నీ వ్యర్థం. రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలిగితేనే నిజమైన సంపద మన దగ్గర ఉన్నట్లు. అందుకే మనసును కలుషితం చేసే ఆలోచనలకు దూరంగా ఉండాలి. అసూయ, ద్వేషం, అహంకారం ఇవి మనలోని ఆనందాన్ని నెమ్మదిగా నాశనం చేస్తాయి. ఇతరుల విజయాన్ని చూసి బాధపడకండి. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి అవమానం, ప్రతి నిరాకరణ, ప్రతి బాధ వెనుక ఒక గొప్ప పాణ్యం దాగా ఉంటుంది అని గుర్తుంచుకోండి. చాలామంది అవమానాన్ని తమ జీవితానికి ముగింపుగా భావిస్తారు. కానీ నిజానికి అవమానం అనేది అంతం కాదు, అది ఒక కొత్త ఆరంభానికి సూచన. అది మనల్ని కూల్చివేయడానికి రాదు, మనలో దాగ ఉన్న బలాన్ని బయటకు తీసుకురావడానికి వస్తుంది. ఒక మెట్టు మీద నిలబడి పైకి ఎక్కాలంటే దానిపై కాలు పెట్టాల్సిందే కదా. అలాగే జీవితంలో వచ్చిన అవమానాలను కూడా మనం తొక్కుకుంటూ ముందుకు సాగాలి. అక్కడే కూర్చుని బాధపడితే కాలమే గడుస్తుంది, కానీ జీవితం ముందుకు కదలదు. శ్రీకృష్ణ పరమాత్మ జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఆయనను కూడా ఎన్నోసార్లు దూషించారు, అపార్థం చేసుకున్నారు, విమర్శించారు. అయినా ఆయన ఎప్పుడూ తన ప్రశాంతతను కోల్పోలేదు, తన చిరునవ్వును వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ప్రపంచం మాటలు గాలిలాంటివి అని. అవి కొంతసేపు శబ్దం చేస్తాయి, కానీ శాశ్వతంగా మనల్ని తాకలేవు. మన గౌరవం అనేది ఇతరులు మన గురించి ఏమనుకుంటారనే దానిపై ఆధారపడదు. మన ప్రవర్తన, మన నీతి, మన హృదయం ఎంత పవిత్రంగా ఉందో అదే మన నిజమైన గౌరవాన్ని నిర్ణయిస్తుంది. లోకం ఏమంటుందో అని భయపడే మనిషి ఎప్పటికీ తన కలలను నెరవేర్చుకోలేడు. ప్రతి అడుగులోనూ సందేహపడతాడు. కానీ ధర్మం కోసం నిలబడినవాడికి భగవంతుడు ఎప్పుడూ అండగా ఉంటాడు. ప్రపంచం మొత్తం ఎదురు తిరిగినా పరమాత్మ చేయి మన భుజంపై ఉంటే మనం ఎప్పటికీ ఒంటరివాళ్లు కాదు. అందుకే భయాన్ని కాదు, విశ్వాసాన్ని పెంచుకోండి. ఆత్మ బంధువులారా, మీలోని ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలపండి. మీరు సాధారణ వ్యక్తులు కాదు. ప్రతి మనిషి జన్మ వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. భగవంతుడు మనల్ని కేవలం బాధలు అనుభవించడానికి ఈ లోకంలోకి పంపలేదు, ఒక గొప్ప కార్యంలో భాగస్వాములుగా ఉండేందుకు పంపించాడు. ఆ కార్యం ఏమిటో తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. కొందరు గొప్ప కార్యం అంటే పెద్ద పెద్ద విజయాలు సాధించడం అని భావిస్తారు. కానీ నిజానికి మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం కూడా ఒక మహత్తరమైన సేవే. పిల్లలను ప్రేమతో పెంచడం, తల్లిదండ్రులను గౌరవించడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం,
సమాజానికి ఉపయోగపడేలా జీవించడం, ఇవన్నీ కూడా గీత చెప్పిన కర్మయోగమే. మనం చేసే ప్రతి పని భగవంతునికి అర్పణ అనే భావంతో చేయాలి. అప్పుడు ఆ పనిలో పవిత్రత ఉంటుంది. మనం చేసే ప్రతి పనికి ఒక సాక్షి ఉన్నాడు. ఆ సాక్షి మనలోని మనస్సాక్షి. మనం ప్రపంచాన్ని మోసం చేయవచ్చు, కానీ మన అంతరాత్మను మోసం చేయలేం. అందుకే ఏ పని చేసినా నిజాయితీతో చేయండి, ధర్మబద్ధంగా చేయండి. ఎందుకంటే నిజాయితీ ఇచ్చే ప్రశాంత నిద్రను కోట్ల రూపాయలు ఇచ్చినా కొనలేం. అదే అసలైన సంపద. తప్పు చేసినవాడు ఎప్పుడూ భయంతో జీవిస్తాడు. కానీ ధర్మం మార్గంలో నడిచేవారికి భగవంతుడు పరీక్షలు మాత్రమే ఇస్తాడు. ఆ పరీక్షలు మనల్ని బలహీనులను చేయడానికి కాదు, మరింత శక్తివంతులను చేయడానికి వస్తాయి. అద్దం ముందు మనం ఎలా నిలబడితే ప్రతిబింబం కూడా అలాగే కనిపిస్తుంది కదా. మనం కోపంగా చూస్తే కోపమే తిరిగి కనిపిస్తుంది. చిరునవ్వుతో చూస్తే చిరునవ్వే తిరిగి వస్తుంది. ఈ ప్రపంచం కూడా అలాంటిదే. మనం ప్రేమను పంచితే ప్రేమే తిరిగి వస్తుంది. ద్వేషాన్ని పెంచితే ద్వేషమే మన చుట్టూ చేరుతుంది. అందుకే ప్రేమించడం నేర్చుకోండి. పగను, ప్రతీకారాన్ని మనసులో పెంచుకోకండి. అవి మనల్ని లోపల నుండి కాల్చేస్తాయి. శత్రువును కూడా ప్రేమించగలిగే హృదయం కలిగినవాడే నిజమైన మహానుభావుడు. అలాంటి హృదయం దైవజ్ఞానం వల్లే వస్తుంది. మనం ప్రతిరోజు దేవుణ్ణి ఎన్నో కోరికలతో ప్రార్థిస్తుంటాం. కానీ దేవా, నాకు ఏది నిజంగా మంచిదో అదే ప్రసాదించు అని చెప్పేవారు చాలా అరుదు. ఎందుకంటే మనకు ఈరోజు కావాలనిపించినది రేపు మన బాధకు కారణం కావచ్చు. అందుకే సర్వం నీకే సమర్పిస్తున్నాను అని చెప్పగలిగే స్థితి చాలా గొప్పది. ఆ శరణాగతిలో ఉండే హాయి ప్రపంచంలోని ఏ సుఖంలోనూ ఉండదు. గాలికి ఎగిరిపోయే ఎండుటాకులా కాకుండా తుఫాన్లను తట్టుకునే కొండలా మన విశ్వాసం స్థిరంగా ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి నిందించి, సుఖాలు వచ్చినప్పుడు మరిచిపోవడం నిజమైన భక్తి కాదు. ఏ పరిస్థితిలోనైనా ఆయన పాదాలనే నమ్ముకోవడం నిజమైన భక్తి. ఆ భక్తి మనిషికి అపారమైన ధైర్యాన్ని ఇస్తుంది. ఒకరోజు ఆ స్థిరత్వం మనలో పెరిగినప్పుడు మరణం మీద కూడా భయం ఉండదు. ఎందుకంటే మరణం అనేది శరీరానికి మాత్రమే. మనలో వెలిగే ఆత్మజ్యోతి శాశ్వతమైనది. మనం ఈ లోకంలో ఎన్నో పాత్రలు పోషిస్తున్నాం. ఒకరికి తండ్రి, మరొకరికి తల్లి, ఇంకొకరికి స్నేహితుడు, యజమాని, సేవకుడు. కానీ ఇవన్నీ తాత్కాలికమైన పాత్రలు మాత్రమే. నాటకం ముగిసిన తర్వాత నటుడు వేషం తీసేసినట్లే ప్రాణం దేహాన్ని విడిచినప్పుడు మనం కూడబెట్టిన ధనం, వస్తువులు, పేరు ప్రఖ్యాతులు ఏవీ మన వెంట రావు. శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పినట్లుగా మనం ఎవరి కోసం బాధపడుతున్నామో వారు గతంలో కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. రూపం మాత్రమే మారుతుంది, కానీ ఆత్మ ఎప్పటికీ నశించదు. ఈ ప్రపంచం అంతా ఒక మాయలాంటిది. ఆ మాయలో చిక్కుకున్నంతకాలం మనకు బాధలు తప్పవు. ఆ మాయను దాటించేది జ్ఞానం అనే పడవ. నిజమైన జ్ఞానం అంటే కేవలం గ్రంథాలు చదవడం కాదు, ఎదుటివారి బాధను చూసి మనసు కరిగపోవడం, ప్రతి మనిషిలో కూడా పరమాత్మను చూడగలగడం. అదే గీత నేర్పే గొప్ప సంస్కారం. మనం అందరినీ మనవారిలా భావించినప్పుడు కోపం తగ్గపోతుంది, అసూయ దూరమవుతుంది, మనసు ప్రశాంత సముద్రంలా మారిపోతుంది. మనం చేసే ప్రతి చిన్న పని కూడా 10 మందికి మేలు కలిగించేలా ఉండాలి. వంట చేయడం, వ్యాపారం చేయడం, చదువుకోవడం, సేవ చేయడం, ఏ పని అయినా ఇది భగవంతునికే అర్పణ అనే భావంతో చేస్తే అందులో స్వార్థం ఉండదు, అహంకారం ఉండదు. అహంకారం లేని చోట బాధలకు స్థానం ఉండదు. చాలామంది ఫలితం గురించి ఆలోచిస్తూ తమ జీవితాన్ని ఆందోళనలో గడుపుతారు. రేపు ఏమవుతుందో, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఆరోగ్యం ఎలా ఉంటుందో అని భయపడుతుంటారు. కానీ ఆకాశంలో ఎగిరే పక్షులకు ఎవరు గూళ్ళు కట్టరు, వాటి కోసం ఆహారం సిద్ధం చేయరు. అయినా అవి ఆనందంగా జీవిస్తాయి. ఆ సృష్టికర్త వాటిని చూసుకుంటే మనిషిని ఎందుకు వదిలేస్తాడు? విశ్వాసం అంటే దేవుడిపై నమ్మకం మాత్రమే కాదు, ఆయన నిర్ణయాలపై కూడా నమ్మకం కలిగి ఉండటం. కొన్నిసార్లు మనం కోరుకున్నది కాకుండా వేరేదాన్ని ఆయన ఇస్తాడు. అప్పుడు మనం నిరాశపడతాం. కానీ కాలం గడిచాక వెనక్కి తిరిగి చూసినప్పుడు దేవుడు చేసినదే మంచిదని అర్థమవుతుంది. సాధన లేకుండా మార్పు రాదు. ప్రతిరోజు కొద్దిగా అయినా మనసును అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి.
ఉదయం లేవగానే కొన్ని క్షణాలు మౌనంగా కూర్చుని, దేవా, ఈరోజు నా ద్వారా మంచి పనులు మాత్రమే జరగనివ్వు అని ప్రార్థించండి. ఆ చిన్న ప్రార్థనలో అపారమైన శక్తి ఉంటుంది. మన రోజంతా ప్రశాంతంగా మారుతుంది. మనిషి జన్మ ఒక అద్భుతమైన వరం. కానీ చాలామంది దాని విలువను అర్థం చేసుకోకుండా తాత్కాలిక సుఖాల కోసం పరుగు తీస్తుంటారు. ఈ లోక సుఖాలు నాలుకపై వేసుకున్న తీపిలాంటివి. తిన్నంతసేపే ఆనందాన్ని ఇస్తాయి. కానీ ఆత్మసంతృప్తి ఇచ్చే ఆనందం మాత్రం శాశ్వతం. అదే నిజమైన సంపద. ఆ తర్వాత ఆ రుచి నెమ్మదిగా కనుమరుగైపోతుంది. కానీ ఆత్మకు లభించే ఆనందం మాత్రం ఎన్నటికీ మాయమవదు. అది కాలంతో తగ్గపోదు, పరిస్థితులతో మారిపోదు. అది లోపల నుంచి ఉబికి వచ్చే దివ్యమైన ప్రశాంతత. ఆనందాన్ని పొందడమే మనిషి జన్మకు అసలైన పరమార్థం. ఆ మార్గాన్ని మనకు చూపించేది భగవద్గీత. ఆత్మబంధువులారా, మనం ఎవరినైనా ప్రేమిస్తే వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తాం. వారి సంతోషం కోసం మన సంతోషాన్నే వదులుకుంటాం. మరి మనకు ఈ శరీరాన్ని, ఈ శ్వాసను, ఈ జీవితాన్ని ప్రసాదించిన ఆ పరమాత్మను ఎంతగా ప్రేమించాలి? ఆయన ప్రేమను పొందినవాడే నిజమైన ధన్యుడు. ఆ ప్రేమను పొందడానికి కఠినమైన నియమాలు అవసరం లేదు. అడవులకు వెళ్ళి తపస్సులు చేయాల్సిన అవసరం లేదు. కేవలం పరిశుద్ధమైన హృదయముంటే చాలు. కులం, మతం, స్థానం, ధనం అనే తేడాలు చూడకుండా ఆ కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరిని తన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. మీరు కూడా ఆ దైవ సన్నిధికి చేరాలని నా హృదయపూర్వకమైన కోరిక. ఈ ప్రపంచంలో మనం ఎన్నో రకాల మనుషులను చూస్తుంటాం. కొందరు మనల్ని మెచ్చుకుంటారు, మరికొందరు విమర్శిస్తారు, ఇంకొందరు మనల్ని అర్థం చేసుకోకుండా తప్పుగా అంచనా వేస్తారు. కానీ అవన్నీ కేవలం గాలిలో కలిసిపోయే శబ్దాలు మాత్రమే. ఆ శబ్దాల కోసం మన మనశ్శాంతిని ఎందుకు కోల్పోవాలి? వర్షంలో తడవకుండా మనల్ని రక్షించే గొడుగు ఎంత అవసరమో, సంసార బాధల నుంచి మనసును రక్షించే గొడుగు భగవద్గీత. ఆ గొడుగును పట్టుకోవడం నేర్చుకున్నవాడు జీవిత తుఫాన్లను కూడా ప్రశాంతంగా ఎదుర్కోగలడు. ప్రపంచం ఏమనుకున్నా మీ దారి ధర్మబద్ధంగా ఉంటే చివరికి విజయం మీ ముందే నిలబడుతుంది. సాటి ధర్మారాధకులారా, గీత ఒక అపారమైన జ్ఞాన సముద్రం. అందులో లోతుగా దిగిన కొద్దీ ఎన్నో అమూల్యమైన రత్నాలు మనకు లభిస్తాయి. ప్రతి శ్లోకం ఒక దీపంలా మన జీవిత చీకట్లను పారద్రోలగల శక్తిని కలిగి ఉంటుంది. మీరు ఇప్పుడు వింటున్న ఈ మాటలు మీ హృదయంలో శాశ్వత ముద్ర వేయాలని కోరుకుంటున్నాను. ఇవి కేవలం వినడానికి కాదు, జీవించడానికి. ఒక్కో అడుగు ధర్మ మార్గంలో వేస్తూ మనం ఆ పరమపదానికి చేరాలి. దుంహకం నుంచి పారిపోవద్దు, దాన్ని ధైర్యంగా ఎదుర్కోండి. ఎందుకంటే దుంహకమే చాలాసార్లు మనల్ని దేవుడికి మరింత దగ్గర చేస్తుంది. సుఖంలో ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి మరిచిపోవచ్చు, కానీ కష్టకాలంలో ఆయన పేరే మనకు ధైర్యం ఇస్తుంది. అందుకే కష్టాలను కూడా ఆశీర్వాదాలుగా స్వీకరించాలి. కుంతీదేవి శ్రీకృష్ణుడిని ఒకసారి ఇలా ప్రార్థించింది, దేవా, నాకు ఎప్పుడూ కష్టాలే ఇవ్వు, ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడే నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను అని. ఆ భావన ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. కష్టాల వెనుక దాగ ఉన్న పరమ రహస్యం ఏమిటంటే, అవి మన అహంకారాన్ని కరిగించే అగ్నిలాంటివి. అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనమే అన్నీ చేస్తున్నామని అనిపిస్తుంది. కానీ ఒక్క సమస్య ఎదురైతే మనిషి తన అసలు బలహీనతను గుర్తిస్తాడు. వెంటనే దేవుడి వైపు చూస్తాడు. సాటి ధర్మారాధకులారా, భగవంతుడు మనల్ని కావాలని బాధ పెట్టడు. ఆయన ప్రేమే ఒక్కోసారి శిక్ష రూపంలో వచ్చి మనల్ని సరిదిద్దుతుంది. ఒక కుమ్మరి మట్టికుండను తయారు చేసే సమయంలో బయట నుంచి దెబ్బలు కొడతాడు, కానీ లోపల తన చేతిని ఉంచి ఆ కుండకు ఆధారం ఇస్తాడు. అలాగే మన జీవితంలో బయట కష్టాలు కనిపించినా లోపల భగవంతుని కృప మనకు అండగా నిలుస్తూనే ఉంటుంది. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న రోజు కష్టాలు కూడా వరంలా అనిపిస్తాయి. ఆత్మబంధువులారా, మనం చాలాసార్లు ఇతరుల జీవితాలను చూసి బాధపడుతుంటాం. వాళ్లకు ఉన్న సుఖం చూసి, సంపద చూసి, వారి విజయాలను చూసి మన జీవితాన్ని తక్కువగా భావిస్తాం. కానీ ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు, ప్రతి ఒక్కరి కర్మ వేరు. మరొకరి వెలుగును చూసి మన ఇల్లు కాల్చుకోవద్దు. మనకు రావలసినది తప్పకుండా వస్తుంది. మనది కానిది ఎంత పట్టుకున్నా మన దగ్గర నిలవదు. ఈ అవగాహన మనసులో
ప్రశాంతతను తీసుకువస్తుంది. ఆ ప్రశాంతతే భగవద్గీత ఇచ్చే గొప్ప వరం. ఒక్కసారి మీ గుండె మీద చేయి పెట్టి ఆలోచించండి. మీ జీవితంలో ఎన్నో ఓటములు ఎదురై ఉండవచ్చు, ఎన్నోసార్లు మీరు విరిగపోయి ఉండవచ్చు. కానీ ప్రతి అపజయం మీకు ఏదో ఒక గొప్ప పాఠాన్ని నేర్పి ఉంటుంది. విజయం మనకు గర్వాన్ని ఇస్తే, అపజయం వినయాన్ని నేర్పుతుంది. ఆ వినయం ఉన్నచోటే నిజమైన జ్ఞానం వికసిస్తుంది. గీతలో శ్రీకృష్ణుడు పదే పదే చెప్పేది ఏమిటంటే, నిష్కామ కర్మ చేయి అని. అంటే ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని. ఇది వినడానికి కష్టంగా అనిపించవచ్చు, కానీ అసలు రహస్యం అక్కడే ఉంది. ఫలితంపై భయం లేకపోతే మన పని మరింత అద్భుతంగా సాగుతుంది. మనం చేసే ప్రతి పనిని దైవానికి సమర్పించే పుష్పంలా భావించాలి. అప్పుడు ఆ పని భారంగా అనిపించదు, అది ఒక తపస్సులా మారిపోతుంది. ఆత్మబంధువులారా, ఈ ప్రపంచంలో కొందరు మనల్ని అవమానిస్తారు, మరికొందరు మనల్ని మోసం చేస్తారు, ఇంకొందరు మన మంచితనాన్ని బలహీనతగా భావిస్తారు. అలాంటి సందర్భాల్లో కోపం రావడం సహజం. కానీ కోపం వల్ల చివరికి నష్టపోయేది మనమే. కోపం అనేది మనమే తాగే విషం లాంటిది, కానీ అది ఎదుటివారిని బాధ పెట్టాలని ఆశిస్తాం. అందుకే క్షమించడం నేర్చుకోవాలి. క్షమ బలహీనత కాదు, అది మహోన్నతుల లక్షణం. శ్రీకృష్ణుడు శిశుపాలుడి 100 తప్పులను క్షమించాడు. అది ఆయనకు శక్తి లేక కాదు, అది ఆయన ధర్మం. మనం కూడా క్షమించడం నేర్చుకున్నప్పుడు మన హృదయంలోని భారము తగ్గుతుంది. ఆ భారము తొలగినప్పుడే మనసు దైవ చింతనలో నిలుస్తుంది. ఈ ప్రపంచంలో ఏదీ కారణం లేకుండా జరగదు. ఎవరో మనకు అన్యాయం చేస్తే అది గత కర్మ ఫలితం కావచ్చు, లేదా మనల్ని మరింత బలంగా మార్చడానికి వచ్చిన పరీక్ష కావచ్చు. ఏదైనా సరే దాన్ని సానుకూలంగా స్వీకరించాలి. ఈ రోజుల్లో చాలామంది మానసిక ప్రశాంతత కోసం మందులపై ఆధారపడుతున్నారు. కానీ నిజమైన ఔషధం మనలోనే ఉంది. అది భగవంతుని నామస్మరణ. ఆ నామంలో అపారమైన శక్తి దాగ ఉంది. గజేంద్రుడు మొసలి పట్టులో చిక్కుకుని తన శక్తి అంతా కోల్పోయినప్పుడు గోవిందా అని ఒక్కసారి ఆర్తిగా పిలిచాడు. ఆ ఒక్క పిలుపుకు పరమాత్మ వెంటనే స్పందించాడు. మన జీవితంలో కూడా కష్టాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు చేయాల్సింది అదే. సంపూర్ణ శరణాగతితో ఆయనను పిలవడం. దేవా, నీవే నా రక్షకుడు అనే నమ్మకం వచ్చినప్పుడు ఆయన మన చేయి పట్టుకుంటాడు. మన జీవిత నావను సురక్షితంగా తీరం చేరుస్తాడు. దున్హకం ఒక మేఘం లాంటిది. అది కొంతసేపు సూర్యుడిని కప్పివేయవచ్చు, కానీ ఆ మేఘం శాశ్వతం కాదు. వెలుగు మళ్ళీ తప్పకుండా వస్తుంది. అలాగే మీ జీవితంలో కూడా ఆనంద కిరణాలు తిరిగి ప్రసరిస్తాయి. భగవద్గీత బోధనలు వింటున్నప్పుడు మీలో ఒక అచంచలమైన ధైర్యం కలగాలి. నేను ఒంటరివాడిని కాదు, నా వెనుక ఆ జగన్నాయకుడు ఉన్నాడు అనే నమ్మకం బలపడాలి. మనిషికి మరణ భయం పోయినప్పుడు అతడు ఏ కష్టాన్నైనా జయించగలడు. ఒకరోజు ఈ దేహాన్ని వదిలి వెళ్లాల్సిందే అన్న సత్యాన్ని గ్రహించినప్పుడు ఈ చిన్న చిన్న బాధల కోసం ఎందుకు అంతగా కలవరపడాలి? మన జీవితం ఒక ప్రయాణం మాత్రమే. ఈ ప్రయాణంలో మనం వెంట తీసుకెళ్లేది ధనం కాదు, పేరు కాదు, మనం చేసిన పుణ్యం మాత్రమే. అందుకే ప్రతిరోజును ధర్మంతో నింపండి. ప్రతి మాటలో ప్రేమ ఉండాలి, ప్రతి పనిలో నిజాయితీ ఉండాలి, ప్రతి ఆలోచనలో భగవంతుని స్మరణ ఉండాలి. అప్పుడు జీవితం ఎంత కష్టమైనా మన హృదయం ప్రశాంతంగానే ఉంటుంది. ఆత్మబంధువులారా, ఈ ప్రపంచంలో మనిషి ఎక్కువగా వెతుకుతున్నది ఆనందం. కానీ చాలామంది ఆనందాన్ని బాహ్య వస్తువుల్లో వెతుకుతున్నారు. డబ్బు వస్తే ఆనందం వస్తుందని అనుకుంటారు, పేరు వస్తే ప్రశాంతత లభిస్తుందని భావిస్తారు. కానీ ఆనందం కేవలం క్షణికం మాత్రమే. ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక పుడుతుంది, ఆ తర్వాత మరొకటి. ఇలా మనిషి జీవితమంతా తీరని ఆశల వెంట పరుగెత్తుతూనే గడిచిపోతుంది. కానీ గీత మనకు చెప్పేది ఒక్కటే: నిజమైన ఆనందం బయట కాదు, మనలోనే ఉందని. మన హృదయం భగవంతునితో కలిసినప్పుడు కలిగే ఆ ప్రశాంతతకు ఈ ప్రపంచంలోని ఏ సుఖమూ సాటిరాదు. అందుకే ప్రతిరోజు కొంత సమయమైనా భగవంతుని స్మరణలో గడపాలి. ఆ నామస్మరణ మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది, మన ఆలోచనలను శుభ్రపరుస్తుంది.
జీవితంలో ఎన్నో ప్రశ్నలు మనల్ని వెంటాడుతుంటాయి. ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి? ఎందుకు మనసు ప్రశాంతంగా ఉండటం లేదు? ఎందుకు మనం కోరుకున్నది వెంటనే దొరకడం లేదు అని చాలామంది ఆలోచిస్తుంటారు. కానీ ఒక గొప్ప సత్యాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ విశ్వాన్ని నడిపిస్తున్న ఆ పరమాత్మకు మన జీవితంలోని ప్రతి క్షణం తెలుసు. మనం మాట్లాడకముందే మన హృదయంలో దాగి ఉన్న భావాలను ఆయన గ్రహిస్తాడు. మనం అడగకముందే ఆయన మనకు ఈ అమూల్యమైన జీవితం ఇచ్చాడు. ప్రతి ఉదయం మేల్కొనే శక్తిని ఇచ్చాడు. ఆకలిని తీర్చే ఆహారాన్ని ఇచ్చాడు. మన ఊపిరిలో తన అనుగ్రహాన్ని నింపాడు. మరి అలాంటి దయామయుడు మన కష్టాలను తొలగించకుండా ఉండగలడా? ఖచ్చితంగా తొలగస్తాడు. కానీ దైవ కార్యాలకు ఒక సమయం ఉంటుంది. మనం కోరుకున్న వెంటనే ప్రతిదీ జరగకపోవచ్చు. ఎందుకంటే ఆ పరమాత్మ మన కోరికలను మాత్రమే కాదు, మన భవిష్యత్తును కూడా చూస్తాడు. అందుకే కొన్ని సందర్భాల్లో మనం ఎదురు చూడాల్సి వస్తుంది. ఆ ఎదురుచూపు వృధా కాదు. అది మన సహనాన్ని పెంచుతుంది, మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. ఆ ఓపికే మనకు ఆధ్యాత్మిక బలం అవుతుంది. కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పగలదు. ఈరోజు మన హృదయాన్ని ముక్కలు చేస్తున్న బాధ కూడా ఒకరోజు జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతుంది. కానీ ఆ కాలానికి మనం కొంత అవకాశం ఇవ్వాలి. ఆ సమయంలో మనం దైవస్మరణలో జీవించాలి. ఎందుకంటే దైవనామం మనస్కు ఔషధం వంటిది. ఎంత కలత చెందిన హృదయమైన భగవంతుని స్మరణతో ప్రశాంతమవుతుంది. ధర్మ మార్గంలో నడిచే ఆత్మబంధువులారా, మనం ఇప్పుడు ఈ జానయాత్రలో చివరి మెట్టుకు చేరుకున్నాం. మహాభారత యుద్ధరంగంలో నిలబడ్డ అర్జునుడు మొదట భయంతో వణికిపోయాడు. తన బంధువులను చూసి యుద్ధం చేయలేనని వెనక్కి తగ్గాడు. కాని కృష్ణ పరమాత్మ ఇచ్చిన గీతాజ్ఞానం అతని అంతరంగాన్ని మార్చేసింది. అతని మనసులోని సందేహాలన్నీ తొలగిపోయాయి. భయం స్థానంలో ధైర్యం వచ్చింది. నిరాశ స్థానంలో కర్తవ్యబోధ నిలిచింది. అతను తన గాండివాన్ని మళ్లీ చేతిలోకి తీసుకున్నాడు. ఇప్పుడు అతని కళ్లలో భయం లేదు. ధర్మాన్ని కాపాడాలనే సంకల్పం మాత్రమే ఉంది. ఇదే గీతా మహిమ. ఇదే దైవజ్ఞానం ఇచ్చే మార్పు. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో యుద్ధాలు జరుగుతుంటాయి. అవి కత్తులతో చేసే యుద్ధాలు కావు, మనసులో జరిగే యుద్ధాలు. ఒకవైపు ఆశలు, మరోవైపు భయాలు. ఒకవైపు కోపం, మరోవైపు ప్రేమ. ఒకవైపు అహంకారం, మరోవైపు వినయం. ఈ అంతర్గత సంఘర్షణల మధ్య మనిషి అలసిపోతాడు. అలాంటి సమయంలో గీత మనకు మార్గదర్శకంగా నిలుస్తుంది. దుంహకం మనపై అధికారం చెలాయించకుండా ఎలా జీవించాలో నేర్పుతుంది. కృష్ణ పరమాత్మ చివరగా అర్జునుడికి చెప్పిన మాటలు యుగయుగాలకు మారని సత్యం. సర్వధర్మాలను విడిచి నన్ను మాత్రమే శరణు వేడు. నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి చేస్తాను. భయపడవద్దు. ఈ మాటలు కేవలం యుద్ధరంగంలో ఉన్న అర్జునుడికే కాదు, ఈరోజు జీవిత భారంతో అలసిపోయిన ప్రతి మనిషికి ఇచ్చిన దైవ భరోసా. మనం జీవితంలో ఎన్నో ఆధారాలు వెతుకుతుంటాం. డబ్బు, బంధాలు, పేరు, ప్రతిష్ఠ ఇవన్నీ శాశ్వతం కాదని ఒకరోజు తెలుస్తుంది. కానీ భగవంతుని ఆశ్రయం మాత్రమే ఎన్నటికీ విడిచిపోదు. ఆత్మబంధువులారా, మన బాధలు, మన గుండెల్లో దాగ ఉన్న కన్నీళ్లు అన్నీ ఆ పరమాత్మకు తెలుసు. ఎప్పుడైతే మనం నేనే అన్న భావన విడిచిపెట్టి అంతా నీవే అని ఆయన పాదాల వద్ద నమస్కరిస్తామో అప్పుడే మన హృదయానికి నిజమైన శాంతి లభిస్తుంది. దున్హకం అనేది చీకటి వంటిది, కానీ జ్ఞానం సూర్యకాంతి వంటిది. సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి మాయమైనట్లే దైవజ్ఞానం వచ్చినప్పుడు మనసులోని భయాలు కూడా కనుమరుగవుతాయి. గీత మనకు కేవలం ఓదార్పు ఇవ్వదు, అది మనిషిని బలంగా తయారు చేస్తుంది. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం నేర్పిస్తుంది. ఆ యుద్ధం బయట ప్రపంచంతో కాదు, మనలోని కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం వంటి శత్రువులతో. సాటి ధర్మారాధకులారా, ప్రతిరోజు ఈ బోధలను జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచం మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు, కొందరు మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు, కాలం మిమ్మల్ని పరీక్షించవచ్చు. కానీ ఆ కృష్ణయ్య మాత్రం ఎప్పుడూ మీ వెంటనే ఉంటాడు. ఆయన మన హృదయంలోనే నివసిస్తూ ప్రతి అడుగులో మనల్ని నడిపిస్తాడు. మనం చేయాల్సిందల్లా ఆయన స్వరాన్ని వినడం నేర్చుకోవడం. ఆ దైవ స్వరం వినిపించాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి.
కోరికలతో ద్వేషాలతో నిండిన హృదయంలో దైవానుభూతి నిలవదు. ప్రశాంతమైన హృదయంలోనే ఆ మురళీగానం వినిపిస్తుంది. ఆ గానం విన్నవారికి ప్రపంచంలోని ఏ శబ్దమూ భయాన్ని కలిగించదు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. కొన్ని సందర్భాల్లో మనం దారి తప్పిపోయినట్లుగా అనిపిస్తుంది. చుట్టూ చీకటి మాత్రమే కనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు అంత దగ్గరగా ఉందని అర్థం. మీ కన్నీళ్లను తుడిచేది ఆయనే, మీ భారాన్ని మోసేది ఆయనే. కానీ మీరు ఆయనపై సంపూర్ణ విశ్వాసం ఉంచాలి. సగం నమ్మకం, సగం అనుమానమున్న చోట దైవ అనుగ్రహం నిలవదు. సంపూర్ణ భక్తి మాత్రమే మనల్ని మోక్ష మార్గంలో నడిపిస్తుంది. ఈ ప్రయాణంలో మీరు ఒంటరివారు కాదు. ఆ పరమాత్మ ప్రతిక్షణం మీ వెంటే ఉన్నాడు. ధర్మయాత్రలో మనమందరం కలిసే ముందుకు సాగాలి. సనాతన ధర్మ మహిమను ప్రపంచానికి తెలియజేయడం మన బాధ్యత. ఈ పవిత్ర జ్ఞానాన్ని రాబోయే తరాలకు అందించడం మన కర్తవ్యం. ఎందుకంటే గీత కేవలం ఒక గ్రంథం కాదు, అది జీవితం ఎలా గడపాలో నేర్పించే దైవ మార్గదర్శి. సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పిన ఆఖరి మాటలు ఈ విశ్వ సత్యాన్ని తెలియజేస్తాయి. ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ గాంధీవధారి అర్జునుడు ఉంటాడో, అక్కడ విజయం, ఐశ్వర్యం, నీతి తప్పకుండా ఉంటాయి. ఈ మాటలో మన జీవిత రహస్యం దాగా ఉంది. మనం భగవంతుడిని మన జీవిత సారథిగా చేసుకుని అర్జునుడిలా ధర్మబద్ధంగా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే విజయం మన వెంట నడుస్తుంది. ఐశ్వర్యం అంటే కేవలం ధనం కాదు. ప్రశాంతమైన మనస్సు, ఆరోగ్యకరమైన శరీరం, పవిత్రమైన ఆలోచనలు, ప్రేమతో నిండిన హృదయం, ఇవే నిజమైన సంపదలు. ఆత్మబంధువులారా, ఈ జ్ఞానయజ్ఞం మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. కష్టాల్లో కుంగపోకుండా, సుఖాల్లో పొంగపోకుండా స్థితప్రజ్ఞతతో జీవించడం నేర్చుకోండి. ప్రపంచం మిమ్మల్ని ఎలా పిలిచినా మీరు ఆ పరమాత్మ సంతానం అనే సత్యాన్ని ఎప్పటికీ మరువద్దు. మీలో అపారమైన శక్తి దాగా ఉంది. ఆ శక్తిని మీరు గుర్తించిన రోజు మీ జీవితం మారిపోతుంది. మీ కన్నీళ్లు ఆనందబాష్పాలుగా మారే రోజు దూరంలో లేదు. భగవద్గీత అమృతధార వంటిది. ఆ ధారలో తడిసిన వారికి సంసార తాపత్రయాలు తాకవు. ప్రతిరోజు కనీసం ఒక శ్లోకమైనా చదవండి లేదా వినండి. అది మీ మనసును పవిత్రం చేస్తుంది. మంచి మనుషులతో స్నేహం చేయండి. మంచి ఆలోచనలతో జీవించండి. మీ చుట్టూ ఉన్నవారికి సహాయం చేయండి. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. ఇతరుల ముఖంలో నవ్వు పూయించినప్పుడు ఆ నవ్వులోనే భగవంతుడు దర్శనమిస్తాడు. అదే అసలైన ఆనందం. అదే నిజమైన మోక్షం. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎన్నో బంధాలతో జీవిస్తున్నాం. కానీ శాశ్వతమైన బంధం మాత్రం పరమాత్మతో ఉన్నదే. ఈ జీవితం ఒక చిన్న ప్రయాణం మాత్రమే. ఇక్కడ మనం సంపాదించాల్సింది పేరు, ప్రతిష్ఠలు కాదు, పుణ్యం. ఆ పుణ్యమే మనల్ని తరింపజేస్తుంది. ధర్మాన్ని కాపాడండి. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఈ యాత్ర ముగింపు కాదు, ఇది ఒక కొత్త ఆరంభం మాత్రమే. మీ అంతరాత్మలో ఆ కృష్ణతత్వం ఎల్లప్పుడూ మేల్కొని ఉండాలి. ఆ పరమ సత్యం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి.